36వ కీర్తన 8వ వచనము అందరం కలిసి చదువుదాం. 36వ కీర్తన 8వ వచనం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుతున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ప్రేమగల తండ్రి, నమ్మదగిన ప్రభువా, మీ కథను చెల్లిస్తున్నాం. నన్ను ప్రేమించి నా నిమిత్తమే నాకు సారమును, జీవమును, ఫలమును, చిగురును ఇవ్వడానికి, నన్ను తోటలో నాటడానికి, నా కొరకై ఎండిన భూమిలో లేత మొక్కవలే ఈ లోకములో జన్మించి బాధించబడి, శ్రమ పెట్టబడి, రక్తమును చిందించి కొట్టివేయబడి మరలా తిరిగి చిగురించినటువంటి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ద్వారా నా పాపములను క్షమించి నన్ను నీతిమంతుడిగా చేసి మీ ప్రజలతో కలిసి ఆరాధించినట్టుగా నన్ను ప్రభా మిస్బా అని పిలువబడేటువంటి ఈ స్థలంలో నాటినందుకే వందనాలు. అలాగనే పరలోకపు ప్రభా సంఘముగా పిలువబడేటువంటి మీ శరీరంలో నాటినందుకే, అంటుకట్టినందుకే వందనాలు. నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన జీవమును బట్టి స్తుతిస్తూ ఎండిన స్థితిలో ఉన్న నాకు, పాపపు అపవిత్రత, చెడుతనమైనటువంటి ఎండిన స్థితిలో ఉన్న నన్ను మీరు ప్రేమించి సారం ఇచ్చినందుకై, మీ యొక్క శరీరము రక్తమును గుర్తుగా బల్ల ఇచ్చినందుకై ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీకే సమర్పించుకొనిచున్నాను తండ్రి. కొన్ని నిమిషాలు 36వ కీర్తన 8వ వచనం ప్రకారంగా, నీ మందిరం యొక్క సమృద్ధి వలన ఏం చేస్తున్నారు? సంతృప్తి. దేవుని యొక్క మందిరములో సంతృప్తి ఉండాలి. ఇంత వేడిలో కూడా, ఇంత కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా కూర్చోవడం చాలా కష్టమే. అయినప్పటికీ కూర్చొని దేవుని యొక్క వాక్యం వినడానికి మనందరం కూడా వచ్చాం. ఎందుకనగా మందిర సమృద్ధి వలన మనము సంతృప్తి నొందుతున్నాం. మందిరంలో దేవుడు సమృద్ధినిచ్చాడు. ఆ సమృద్ధిని మనము సరైన విధంగా ఉపయోగించుకొని వాడుకోవాలి. 4 కూలర్లు ఇచ్చాడు, కానీ సంతృప్తి ఉందా? లేదు. కారణం ఏంటి? సమృద్ధి ఉంది కానీ సంతృప్తి లేదు. కారణం ఏంటంటే దేవుడు సమస్తం ఇస్తున్నాడు, అయితే దాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి ఆ నమ్మకత్వం మన దగ్గర లేదు. హెచ్చరిస్తే హెచ్చరించారు అనే పేరు కదా, హెచ్చరిస్తే హెచ్చరిస్తారనే పేరు. మరి హెచ్చరించకపోతే నాది తప్పు. మందిరము సమృద్ధి ఎలా ఉండాలంటే, సమృద్ధి దినవృత్తాంతము 2వ గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం. యెహోవా మందిరములోనికి మేము సమృద్ధిగా భోజనం చేసినను, దేవుని మందిరములోనికి దేవుని ప్రజలు తీసుకొని వచ్చిన కానుకలను బట్టి మేము సమృద్ధిగా భోజనం చేసిన ఇంకా మిగులుతున్నది. మరి మిస్పాలో కూడా అలాగే ఉంది, కానీ సమృద్ధిగా ఉంది, మిగులుతూ ఉంది, కానీ సంతృప్తి లేదు.
కారణం ఏంటంటే దానికి తగినటువంటి పని చేయడం లేదు. మనము సరైన పని చేస్తే బాగుంది. ఒక సంవత్సరం కూల్ హోమ్ వేసుకున్నాం. ఏం వేసాం? కూల్ హోమ్ అని వేసుకున్నాం. గుర్తుందో లేదు మీకు? ఒక సంవత్సరం జమ్ము కూడా వేసుకున్నాం. ఒక సంవత్సరం జమ్ము వేసుకుంటే అది మళ్ళీ సంవత్సరానికి రేకులు నల్లబడుతున్నాయి ఎందుకులే అని మళ్ళీ కూల్ హోమ్ వేసుకున్నాం. మళ్ళీ సంవత్సరం కూలర్లు కొనుక్కొచ్చుకున్నాం. ఈ సంవత్సరం జమ్ము లేదు, కూల్ హోమ్ లేదు, కూలర్లు లేవు. అంటే ఏమైంది? సమృద్ధి తగ్గిపోయిందా? లేదు. కాబట్టి దేవుని యొక్క ప్రజలు దేవుని మందిరానికి ఎలా రావాలంటే సంతృప్తిగా రావాలి, సంతృప్తిగా వెళ్ళాలి. దాని కొరకు బాధ్యత మనం తీసుకోవాలి కదా. దాని కొరకు బాధ్యత తీసుకోవాలి, పని చేయాలి, దాని కొరకు కూర్చొని మాట్లాడాలి, దాని కొరకు సంభాషించాలి, దాని కొరకు ఆలోచన చేయాలి. లేకపోతే మీరు కూర్చున్నారు, నేను నిలుచున్నాను కాబట్టి నాకు ఇంకా ఎక్కువ వేడి ఉంటుంది, నాకు ఇంకా ఎక్కువ వేడి. అయినా ప్రభువు పొందిన శ్రమల ముందు ఇది ఒక లెక్క కాదు. కానీ అన్ని ఇచ్చాడు కదా. అన్ని ఇచ్చిన తర్వాత మనము వాటిని ఉపయోగించుకునే విధానం తెలియక బాధపడుతున్నాం, కష్టపడుతున్నాం. గొడుగు పట్టుకొని వెళ్ళారట. గొడుగు పట్టుకొని వెళ్ళారు, తడుచుకుంటూ వచ్చారు. గొడుగు పట్టుకొని వెళ్ళి తడుచుకుంటూ వచ్చారు. ఏంటి గొడుగు పట్టుకొని తడుచుకుంటూ వచ్చారు అని అంటే ఏం చెప్పారు? విశ్వాసం. గొడుగు పట్టుకొని కూడా తడుచుకుంటూ వచ్చారు ఏంటి అంటే ఏం చెప్పారంటే ఏమైంది? గొడుగు తడుస్తుందేమోనని ఇప్పలేదట. గొడుగు తడిస్తే చెడిపోద్ది కదా అని ఇప్పలేదంటూ కూలర్ కూడా చెడిపోద్దేమో, కూలరు పెడితే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందనేమో వాడట్లేదు అనుకుంటాను మందిరంలో. గత వారం మొత్తుకొని చెప్పాను కదా, కోపంతో చెప్పాను కదా. చెప్పినందుకు ఒక ఇద్దరు మానేశారేమో. వాళ్ళు మానేశారు, వారి మందిరం మానేశారు, మీరు పని మానేశారు. కారణం ఏంటి? మీరే ఆలోచన చేయండి. అంటే కారణం నేను కాదులే, ఆయన చేస్తారులే, నేను కాదులే, వాళ్ళు చేస్తారులే, ఇది నేను చేసే పని కాదు. అందుకని సంతృప్తి అనేది ఉండదు. దేవుని మందిరంలో పని చేస్తే రూతు గ్రంథంలో రూతు పని చేసింది. రూతుకి ఏం కలిగింది? సంతృప్తి కలిగింది కదా, తృప్తి కలిగింది. రూతు గ్రంథము 2వ అధ్యాయం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం, 14వ వచనం. 9వ వచనంలో పని చేశారు. 14వ వచనం చివరిలో ఏం కలిగింది? తృప్తి కలిగింది. తృప్తి కలిగిన తర్వాత కొన్ని మిగిల్చారు. అలా ఉండాలి. తృప్తిగా భుజించి తృప్తిగా ముందుగా మనం కష్టపడి పని చేసి తర్వాత తృప్తిగా వెళ్ళాలి. అది ఇది మనం గుర్తుపెట్టుకోండి. జూన్ నెల దాటిన తర్వాత అప్పుడు మనం ఏం పని చేసినా అంత ఉపయోగం ఉండదు. ఇప్పుడే మనం చేయాల్సింది ఉన్న వాటిని ఉపయోగించుకోవాలి. అయితే అక్కడ రాయబడింది 36వ కీర్తన 8వ వచనం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన నీ ఆనంద ప్రవాహము, దేవుడిచ్చే ఆనంద ప్రవాహములోనిది వారు లేక వారికి త్రాగించుచున్నావు. అంతేనా? ఆనంద ప్రవాహం, దేవుని సన్నిధిలో సమృద్ధి, దేవుని సన్నిధిలో సంతృప్తి, దేవుని సన్నిధిలో ఆనంద ప్రవాహం.
ఆనందం ప్రవహించాలి దేవుని మందిరంలో. దేవుని యొక్క మందిరంలో ఆనందము ప్రవహించాలి అంటున్నాడు. దుఃఖము కాదు, కన్నీరు కాదు, ప్రవాహంగా రావాల్సింది ఆనందం రావాలి. దాని కొరకు ఏం చేయాలి కదా? మన జీవితాల్లో కన్నీరు ప్రవాహంగా వస్తుంది. యోబు గ్రంథం 16వ అధ్యాయము 21వ వచనం. యోబు 16:21. నేను దేవుడి తట్టు దృష్టి నుంచి కన్నీళ్లు ప్రవాహంగా విడుతున్నాను. కన్నీళ్లు ప్రవాహంగా వస్తున్నాయి అని రాశాడు. ఆనందం ప్రవహించాలి దేవుని యొక్క మందిరంలో. అంటే ప్రభు ఇచ్చే దీవెన వలన, ప్రభు ఇచ్చే ఆశీర్వాదం వలన, ప్రభు నెరవేర్చిన వాగ్దానం వలన, ప్రభు సహాయం చేసినటువంటి వాటి వలన మనము ఆనందం ప్రవహించే వారిగా ఉండాలి అంటాడు. ఆనంద ప్రవాహము మన మందిరంలో కనపడాలి. కన్నీటి ప్రవాహం కనపడుతుంది. ఎవరిని కదిలించినా ఏమొస్తుంది? కన్నీరు. కదిలిస్తే కన్నీరు వస్తుంది. సరే, దేన్ని బట్టో ఎన్నో పరిస్థితులు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా కన్నీరు ఆవహిస్తూ ఉంది. ప్రభు మనకు సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేశాడు కదా. యెషయా గ్రంథము 63 30వ అధ్యాయము 19వ వచనం. సియోనులో యెరూషలేములోనే ఒక జనం కాపురముండును. జనమా, నీవు ఇక ఏమాత్రము కన్నీరు విడవవు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము నెరవేరుస్తాడు ఆయన. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఏం ప్రవహించింది? కన్నీరు ప్రవహించింది. దాని తర్వాత ఏం ప్రవహించాలి? ఇప్పుడు ఆనందము ప్రవహించాలి. దేవుని సన్నిధిలో కన్నీరు గార్చారు. దేవుని సన్నిధిలో ఆ కన్నీటి ప్రవాహంలో ఆయన పరుపు ఏమైందంట? కన్నీటి ప్రవాహంలో పరుపు కొట్టుకొని పోయిందా? చూడండి, కీర్తనలు 6వ అధ్యాయం 6వ కీర్తన 6వ వచనం. నేను మూలుగుచు అలసి ఉన్నాను. ప్రతి రాత్రి ఒక్కరోజు కాదంట, ప్రతి రాత్రి ఏమొస్తుంది? కన్నీరు వస్తుంది. నా పరుపు కన్నీటితో పరుపు ఏమైందంట? తేలిపోయిందంట. నా కన్నీళ్ళ చేత పడక ఏమైంది? కొట్టుకుని పోయింది. అంటే ఎంత కన్నీరు రావాలి? ఎంత ఏడుపు, ఎంత దుఃఖం, ఎంత బాధ, ఎంత వేదన, ఎంత కష్టము, ఎలాంటి పరిస్థితి ఉంటే ఈ మాట పలకగలుగుతున్నాడు. కన్నీరు అనేది మరి కష్టాన్ని బట్టి, బాధను బట్టి కన్నీరు విడుస్తున్నాడు. దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు విడుస్తున్నారు. కన్నీటి ప్రవాహం పోయి ఏ ప్రవాహం రావాలి? ఆనంద ప్రవాహం రావాలి. అది దేవుడు చూసేది. కన్నీటి ప్రవాహంలో నుండి ఆనంద ప్రవాహం రావాలి. అందుకని మందిరం ఉంది, అందుకని దేవుని సన్నిధి ఉంది, అందుకని దేవుని ప్రజలు ఉన్నారు, అందుకని సంఘం ఉంది, అందుకని సహవాసం ఉంది, అందుకని దేవుని సేవకులు ఉన్నది.
అందుకని మందిరంలో ఆరాధన, అందుకని మందిరంలో బల్ల ఉన్నది. కన్నీరు కన్నీరుగా మిగిలిపోవద్దు, ఆనంద ప్రవాహంగా మార్చబడాలి. ఆనందమే ఒక ప్రవాహంగా రావాలి. దుఃఖము, కొంతమంది ఏమంటారు, నా కన్నీరు కట్టలు తెంచుకుంది అంటారు. కట్టలు తెంచుకుంది అంటే ఆగలేక, పైనుండి పారలేక కట్ట తెంచిందంటే ఏమైంది, అలా నిర్విరామంగా. కొంతమందికి 11వ అధ్యాయం 2వ వచనం, యోబు గ్రంథము 11:2. మాటలు ప్రవాహంగా వస్తాయి. మాటల ప్రవాహం, కన్నీళ్ళ ప్రవాహము, మాటల ప్రవాహము ఆనంద ప్రవాహంగా మార్చబడాలి. ఏ మాటలు, ఎలాంటి బాధకరమైనటువంటి మాటలు. జీవితంలో ఎన్నో మాటలు దేవుని సన్నిధిలో చెప్పుకుంటారు. దేవుని సన్నిధికి వచ్చి మాటలు సిద్ధపరచుకొని దేవుని సన్నిధికి వస్తారు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనమా 2వ వచనం? హోషేయ 14 2వ వచనమా? మాటలు సిద్ధపరచుకొని. కాబట్టి మనం మాటల ప్రవాహంతో వచ్చాం దేవుని సన్నిధికి. మన బాధ చెప్పుకోవడానికి, మన కష్టాన్ని చెప్పుకోవడానికి, మనం పడుతున్న శ్రమలను చెప్పుకోవడానికి, మనకున్న పరిస్థితులను చెప్పుకోవడానికి ఎంత మాట్లాడాలని అనుకుంటారు. ఎలా? ఒక్క నిమిషం వచ్చిపోండి ఇంటికి అంటారు, 4 గంటలు కూర్చోబెడతారు. ఇక మాటల ప్రవాహం. ఒక అర్ధగంట వచ్చిపోండి అని చెప్పారు. మనం టిఫిన్ చేస్తామన్నారు, నాస్తా తయారు చేస్తాం, ఒక అర్ధగంట వచ్చిపోండి అంటే వెళ్ళాము. వెళ్తే నాస్తా తయారు చేశారు, తిన్నాము. మధ్యాహ్నం భోజనము తయారు చేసే టైం లేనంతగా మాట్లాడి టైం అయిపోయింది. వాళ్ళ ఒక ఊరికి, మేము ఒక ఊరికి పోవాల్సి వచ్చింది. ఇంటికి వచ్చి వంట చేసుకుని తినేసరికి 4 అయింది. అర్థమైందా? ఏమొచ్చాయి? మాటల ప్రవాహం. ఉదయం టిఫిన్ టైం 9:15 వెళ్తే ఇంటికి వచ్చి వంట చేసుకొని మేము తినేసరికి 4 అయింది. తిన్నాక టైం చూసుకుంటే 4 అయింది. ఏ ప్రవాహము? మాటల ప్రవాహం. మధ్యలో కన్నీళ్ళ ప్రవాహం కూడా వస్తుంది. ఇది పోయి ఏం రావాలి? ఆనంద ప్రవాహం రావాలి. అందుకనే దేవుని వాక్యం ఉన్నది, అందుకనే దేవుని మందిరం ఉన్నది, అందుకనే దేవుని ప్రజలు ఉన్నారు, మనకు సంఘం ఉంది. ప్రభు సన్నిధిలో సంఘముగా, సహవాసముగా దేవుని సన్నిధికి అలా రావాలి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. అంత్య దినములలో పర్వతముల పైన ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు. ఎవరు రావాలట దేవుని మందిరంలోనికి? అన్యజనులు. ప్రవాహం వచ్చినట్లుగా రావాలి. అది మన మాటలు, మన కన్నీరు అన్యజనులు దేవుని సన్నిధిలోనికి వచ్చినట్లుగా చేయాలి. దాని కొరకే కన్నీరు గారవాలి, దాని కొరకే మాట్లాడుకోవాలి, ఒక ఆత్మ రక్షణ కొరకే మాట్లాడుకోవాలి. యేసు ప్రభువారు కూడా కన్నీరు గార్చాడు లాజరు రక్షణ కొరకు.
యేసు ప్రభువారు కన్నీరు విడిచాడు. మరియమ్మ కన్నీరు తుడచడానికి, మార్తమ్మ కన్నీరు తుడచడానికి యేసు కన్నీళ్లు విడిచెను. ఇప్పుడు ఆ ఇంటిలో ఏ ప్రవాహం ఉంది? ఆనంద ప్రవాహం ఉంది. ముందుగా మాటల ప్రవాహం, ప్రభా నీవు ఇక్కడ ఉండుంటే నా సహోదరుడు అనే మాటల ప్రవాహం, కన్నీటి ప్రవాహం. ఆ ఇంటిలోనే అత్తరు ప్రవహించింది, ఆ ఇంటిలోనే ఆనందం ప్రవహించింది, మార్పు కలిగింది. అలాంటి మార్పు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనం చూడాలి. దాని కొరకు ఎంత ప్రార్థన చేస్తామా, ఎంత కన్నీరు విడుస్తామా, కన్నీరు ప్రవాహము ఆనంద ప్రవాహంగా మార్చబడినట్లు మనం ప్రవర్తించాలి. మనము అలాంటి సిద్ధపాటు, అలాంటి త్యాగము, అలాంటి భారము, అలాంటి ఆత్మచేత, అదే యెషయా గ్రంథము 44:3 ఆరాధన వర్తమానంలో కూడా చూసాము. 44:3 కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. చాలు. ఏంటంటే ఆత్మ ప్రవాహం, శరీర ప్రవాహం కాదు, ఆత్మ ప్రవాహం, ఆత్మీయ ప్రవాహం, ఆత్మ సంబంధమైనటువంటి ప్రవాహం. ఒక కదలిక అనేది రావాలి, ఒక కదలిక రావాలి. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఆత్మీయ కార్యం జరుగుతుంది, సువార్త కార్యం జరుగుతుంది. సువార్త ప్రవాహం వలె బయలు వెళ్ళి ఎడారిలో నదులను ఏం చేస్తాను? ప్రవహింపజేస్తాను, నదులను ప్రవహింపజేస్తాను అంటారు. సువార్త ప్రవాహం వెళ్ళాలి. మనం సువార్త ప్రవాహం తీసుకొని వెళ్ళాలి. దేవుని యొక్క సన్నిధిలో చాలా పరిస్థితులు గుండా వెళ్ళారు ప్రజలు, ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళారు. అయితే అన్ని పరిస్థితుల్లో సమూయేలు ఒక మాట మనం జ్ఞాపకం చేస్తాడు. సమూయేలు 2వ గ్రంథం, దావీదు, సమూయేలు 2వ గ్రంథం 5:20 కాబట్టి దావీదు వచ్చి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు బయల్పెరాజీమను పేరు పెట్టిన. దాని అర్థం ఏంటి? ప్రవాహముల స్థలము. దేవుని మందిరం అన్నా, దేవుని సన్నిధి అన్నా, దేవుడు వారికి సహాయం చేసిన ఆ స్థలానికి ఒక పేరు పెట్టాడు, ప్రవాహముల స్థలం. శత్రువు కొట్టుకొని పోవాలి ఆ ప్రవాహంలో, అపవాది కొట్టుకొని పోవాలి ఆ ప్రవాహంలో, మనకున్నటువంటి బాధలు కొట్టుకొని పోవాలి, మనకున్న నిందలు, మనకున్న అవమానం, మనకున్న వేదన, మనకున్న వ్యాధి, మనకున్నటువంటి నొప్పులు, మనకున్నటువంటి బలహీనతలు, మనకున్నటువంటి అవిధేయత, మనకున్నటువంటి సాతాను బంధకాలు, సాతాను యొక్క కట్లు ఏం కావాలి? ఈ ప్రవాహంలో కొట్టుకొని పోవాలి. ఈ ప్రవాహంలో కొట్టుకొని పోవాలి. ఏది ఉండకూడదు అక్కడ. అది కొట్టుకొని పోయిందంటే అక్కడి నుండి ఆనందం ప్రవహించాలి. శత్రువు లేక దుఃఖము, బాధ, వేదన, చింత, లేకపోతే పాపము, పాపాన్ని బట్టి వేదన వచ్చేది, చింత వచ్చేది,
నింద వచ్చేది, అవమానం వచ్చేది. పాపము ప్రజలకు ఏం తీసుకొస్తుంది? సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనం. నీతి జనములు ఘనతకెక్కుట కారణము పాపము ప్రజలకు ఏం చేస్తుంది? అవమానం తీసుకొని వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఆనంద ప్రవాహంలో పాపం కొట్టుకొని పోవాలి. మనలో ఏ పాపం ఉందో, ఎంత నిర్లక్ష్యం ఉందో, ఎంత అవిధేయత ఉందో, ఎంత అయోగ్యత ఉందో, ఎంత అవమానకరమైన స్థితి ఉందో అది కొట్టుకుని పోవాలి దేవుని మందిరంలో. దావీదు చుట్టూ కూడా అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నా శత్రువులు నన్ను చుట్టినను వరద వలె భక్తిహీనుడు పొర్లినను. తర్వాత నా శత్రువులు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీ 4:14. మనం ఇక మీదట పసిపిల్లల్లాగుండి మనుషుల మాయ ఉపాయము చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోక, ఇటు అటు కొట్టుకొని పోకుండా దావీదుకు కన్నీరు వచ్చింది, ప్రవాహం వల్ల వచ్చింది, పడక కొట్టుకొని పోయింది, కానీ దావీదు కొట్టుకొని పోలేదు. పరుపు కొట్టుకొని పోయింది, కానీ దావీదు కొట్టుకొని పోలేదు. తనలో ఉన్న పాపం కొట్టుకొని పోయింది, కానీ దావీదు కొట్టుకొని పోలేదు. తనలో ఉన్నటువంటి చెడుతనము కొట్టుకొని పోయింది, కానీ దావీదు కొట్టుకొని పోలేదు. ఎందుకంటే దావీదు దేవుని సన్నిధిలో కన్నీరు గార్చాడు. తర్వాత ఆనంద ప్రవాహము తనకు దొరికింది. అలా దేవుని సన్నిధిలో మనము ఆనంద ప్రవాహములోనిది త్రాగునట్లుగా దేవుని సన్నిధిలో ఆశించాలి, పొందాలి. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు మోషే
2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను తాగెను. ఏం చేయాలి? నా పరిశుద్ధతను సన్మానించినట్లుగా. ఇక్కడ మోషే బండను కొట్టగానే ఏమొచ్చిందట? నీళ్లు సమృద్ధిగా సమాజము పశువులు త్రాగునట్లుగా వచ్చినాయి. కానీ వారేమో ఆ ఆనంద ప్రవాహంలోని తాగారు. మోషేనేమో దేవుని నుండి వచ్చినటువంటి ఆ తీర్పు, నీవు నా పరిశుద్ధతను ఏం చేయలేదు? సన్మానించలేదు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధ ప్రవాహం రాలేదు. ఏ ప్రవాహం వచ్చిందంటే ఇక్కడ చెప్పండి? నీళ్లు ప్రవాహం వచ్చినాయి, కానీ మీరు నా పరిశుద్ధతను ఏం చేయలేదు? సన్మానించలేదు, గణపరచలేదు, నన్ను నమ్ముకోలేదు. నా మీద ఆధారపడలేదు, నేను చెప్పిన మాట వినలేదు. బండతో ఏం చేయాలి? మాట్లాడాలి. అంటే ఏం చేశాడు? కొద్ది మాటే, కొద్ది పనే, చిన్న పొరపాటే, ప్రవాహమే వచ్చింది. కానీ ఆనంద ప్రవాహం కాదు, పరిశుద్ధ ప్రవాహం కాదు. ఏ ప్రవాహము? ఇప్పుడు మోషేకి ఏమొచ్చింది? అప్పటి నుండి బాధ కలిగింది. కారణం ఏంటి? కీర్తనలో రాస్తాడు కదా, ఎందుకు మోషే ఆ పని చేయాల్సి వచ్చింది? నూట 5వ కీర్తన చూడండి. నూట 6వ కీర్తన 32వ వచనం. కోపం పుట్టించిరి, వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. వారి మూలముగా మోషేకి ఏం కలిగింది? కింద ఎట్లనగా దేని మీద? అతని ఆత్మ మీద ఏం చేశారు? తిరుగుబాటు చేసి అతడు తన పెదవులతో కాని మాట పలుకున్నట్లుగా చేశారు. అయినా ఆ బాధ మోషే అనుభవించాడు. ఇప్పుడు ఆనంద ప్రవాహం ఇది. మెరీబా అంటే ఏంటి? వివాదం, వివాద ప్రవాహం. అంతేనా? అందుకే నా జలముల పేరు పెట్టుకుంటే మెరీబా జలం అనబడెను. మెరీబా అంటే కాబట్టి వివాదం ప్రవహించింది. అక్కడ ఆనందం ప్రవహించాల్సిన స్థలంలో ఏమొచ్చింది? వివాదం. అంతేనా? ఎక్కడుంది మెరీబాని? ఎంత? 20:11 12 చదవండి. అవి మెరీబా జలమనబడెను. ఏలైనగా వాదించినప్పుడు ఆయన వారి మధ్యను ఏం చేశాడు? పరిశుద్ధపరచుకొనెను. ఇప్పుడు నిర్గమ 17:7. అది పరిశుద్ధ ప్రవాహం కావాల్సి ఉండే, కానీ ఏమైందట? చేసిన వాదమును బట్టి మస్సానియు మెరీబానియు పేరు. మస్సా అంటే శోధన, మెరీబా అంటే వివాదం. కాబట్టి మస్సా అంటే శోధన. శోధన వచ్చింది. ఆ శోధనలో ప్రభు దగ్గర కన్నీరు గార్చి, ప్రభు వైపు తిరిగి ప్రభు దగ్గర పొందాల్సింది పొందకుండా
వివాదమునకు ఆస్పదమైతే ఏమైంది? అది వివాద జలమనబడెను. ఇప్పుడు ఆనందం ప్రవహించవలసిన స్థలంలో ఏం ప్రవహిస్తుంది? వివాదం ప్రవహిస్తూ ఉంది. అది కుటుంబాల్లో చూసినా, తర్వాత ఒకవేళ బంధువుల మధ్యలో చూసినా, సంఘములో చూసినా, స్నేహితుల మధ్యలో చూసినా, భార్యాభర్తల మధ్యలో చూసినా, తల్లిదండ్రుల మధ్యలో చూసినా, పిల్లల మధ్యలో చూసినా, లేక మరి సంఘము విశ్వాసుల మధ్యలో చూసినా, ఇరుగు పొరుగు వారి మధ్యలో చూసినా ఏం ప్రవహించాలి? ఆనందం ప్రవహించాలి. ఆనంద ప్రవాహమునకు బదులుగా ఏమి చెప్పండి? వివాదము, శోధన ప్రవహించింది. ఇక దాహం ఎలా తీరుతుంది? దాహము తీరదు. సంతృప్తి ఎలా కలుగుతుంది? సమృద్ధి ఉంది లేదా సమృద్ధి ఉంది కానీ సంతృప్తి లేదు. కారణం ఏంటంటే ఆనందం ప్రవహించవలసిన స్థలంలో పాపము ప్రవహిస్తుంది. ఆనందం ప్రవహించవలసిన స్థలంలో వివాదములు ప్రవహిస్తున్నాయి. యోబు గ్రంథము 29:6. యోబు గ్రంథం 29:6. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏం కనపడుతుంది? పాలు అని రాసింది. అక్కడ పెడదట పాలు. పాలు ఏమైనాయి? వేడి చేయబడి దాని మీద మీగడ తీసి, లేక ఆ పాలు పెరుగుగా మార్చబడి ఆ పెరుగు మీద మీగడ తీసి, లేక పెరుగును చిలికితే వెన్న వస్తే ఆ వెన్న వేడి చేస్తే నెయ్యి వస్తే ఆ నేతిలో పడదట అని రాసి ఏమన్నాడు? బండ నుండి నా నిమిత్తము నీళ్లు కాదు ప్రవహించింది, ఏంటి? నూనె ప్రవాహంగా వచ్చిందంట ఆయన. బండను కొడితే ఏం రావాలి? నిప్పు రావాలి. మామూలుగా బండను కొడితే ఏమొస్తుంది? ఎప్పుడైనా బండను కొడితే చూసారా? సుత్తితో బండను కొడితే నిప్పు మెరుగులు వస్తాయి చూసారా? గొడ్డలి చెట్లు నరుకుతుంటే గొడ్డలతో ఒక రాళ్ళ మధ్యలో ఉన్న చెట్లు నరుకుతుంటే ఆ గొడ్డలు వెళ్ళి దేని మీద పడింది? రాయి మీద పడితే ఏమొచ్చింది? నిప్పు మెరుగులు వచ్చినాయి కదా. అలాంటిది నీళ్ళు వచ్చాయి. కానీ యోగ కాలంలో అయితే ఏమొచ్చాయట? నూనె వచ్చింది. నూనె ప్రవహించాలి. ఆ నూనె అంటే అభిషేకానికి, నూనె అంటే స్వస్థతకు, నూనె అంటే మంచి రుచికి గుర్తు. అవి తీసుకున్నాను. ఎవరో ఒకరు తీసుకున్నారు కదా. రుచి లేక ప్రవాహము. రుచి ప్రవహించాలి, లేక అభిషేకం ప్రవహించాలి, లేక ఔషధం వలె స్వస్థత ప్రవహించాలి. అందుకని అరకాలు మొదలుకొని తల వరకు ఏమున్నాయట? గాయములు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, మెత్తన చేయబడలేదు, పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో అది నూనె అంటే గాయములు కట్టబడేది. అలాంటి నూనె ప్రవహించవలసినటువంటి ఆనంద ప్రవాహము ఇప్పుడు అంటే స్వస్థత కలగాలి, రుచి కలగాలి, తృప్తి కలగాలి. తృప్తి, రుచి కలగాలి. అలాంటిది ఏం కలుగుతుంది? బాధ, వేదన, చింత, కష్టము కలుగుతుంది. కారణం ఏంటంటే పాపాన్ని బట్టి. కారణం మనము
ప్రభు కొరకు తగ్గించుకోక, ప్రభు కొరకు దీనులము కాక. యేసు ప్రభు వారిని బల్లెముతో పొడిస్తే ఏం ప్రవహించినాయి? రక్తము, నీరు ప్రవహించినాయి. కొంతమంది చెబుతారు, దాన్ని పాటల్లో కూడా చూపిస్తుంటారు. ఒక ఆయన ఈటతో యేసు ప్రభు వారిని పొడవగానే అక్కడి నుండి రక్తము ప్రవహించి ఆయన ముఖం మీద పడడం, ఆయన ఒకేసారి ఆశ్చర్యంగా చూడడం. ఆ పొడిచిన ఆయన కంటే ఒక కన్ను కనపడదట అని, అది మళ్ళీ ఒకసారి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. యేసు ప్రభు వారి యొక్క సిలువను గురించి పాటలకు బ్యాక్గ్రౌండ్గా ఇస్తారు కదా, ఒక ఈటతో పొడిస్తే నీళ్ళు వచ్చి ఒక ఆయన ముఖం మీద పడతాయి చూడండి. ఈసారి మళ్ళీ చూసినప్పుడు మీకు అర్థమైంది నేను చెప్పింది. అన్ని రోజులు ఆయనకు ఒక కన్ను కనపడదంట. ఎప్పుడైతే ఈటతో పొడిచాడో వెంటనే ఆ నీళ్లు ఆయన ముఖం మీద పడగానే, ఆ కళ్ళలో పడగానే కనపడినటువంటి కన్ను ఏమైందంట, చూపు వచ్చి తేటగా కనపడుతున్నట్టుగా ఆయన చూస్తాడు. దాన్ని ఎవరు వర్ణిస్తుంటే దాన్ని వీడియో తీసి దాన్ని పాటలకు బ్యాక్గ్రౌండ్గా పెట్టారు. యేసు ప్రభు వారి శిలువ శ్రమల పాటలకు బ్యాక్గ్రౌండ్గా. నీళ్లు ప్రవహించాయి. ఏం కలిగింది ఒక వ్యక్తికి చెప్పండి? యేసు ప్రభు వారి యొక్క ప్రక్కలో నుండి రక్తము, నీళ్లు ప్రవహించగా స్వస్థత కలిగింది, లేక మనకు రక్షణ కలిగింది. అన్ని జనులు ప్రవాహంగా వచ్చారు. ఇప్పుడు వాక్య ప్రవాహం చేత, ఆత్మ ప్రవాహం చేత అనేకులకు రక్షణ కలగాలి. కానీ రక్షించబడిన వాళ్ళే దేవుణ్ణి వదిలిపెట్టి వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కారణం ఏంటంటే, మరి ఆనందం ప్రవహించాల్సిన స్థలంలో పాపము ప్రవహిస్తుంది. అందుకని పాపము ప్రవహించినందుకు మరి అనేకులు పాపములో మునిగిపోతున్నారు. యెషయా గ్రంథము 48:21. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను, వారు ఏం పొందలేదు, కనీసం దప్పిక కూడా కాలేదు. కారణం ఏంటి? రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబుక చేసెను, ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరిను. అందుకని వాళ్ళకి ఏం కాలేదట, దప్పిక కాలేదు. చలికాలం మనకేం కాదు, దప్పిక కాదు. అక్కడ వర్షం కురుస్తుంది, ఇక్కడ మనకేం కాదు, దప్పిక కాదు. అలా ఆనందం ప్రవహిస్తూ ఉండగా, పరిశుద్ధత ప్రవహిస్తూ ఉండగా, దేవుని యొక్క అభిషేకం ప్రవహిస్తూ ఉండగా పాపం అనేది చేయరు, పాపము జోలికి వెళ్ళరు. పాపము దగ్గరికి వచ్చిన యోసేపు యొద్దకు పాపం ప్రవహించింది, కానీ ఆయన అభిషేకము లేక దేవుని భయం అనేటువంటి ప్రవాహం చేత ఆయన ఆ పాపము జోలికి వెళ్ళలేదు, ఆ పాపమును ముట్టలేదు, ఆ పాపమును తాకలేదు. ఆనంద ప్రవాహం, పరిశుద్ధ ప్రవాహం యోసేపు యొద్దకు వచ్చింది. యెషయా 10:22, యెషయా గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం. చూడండి, చక్కటి మాట. తన జనం, దేవుని ప్రజలు అని పిలువబడుతున్నటువంటి వారి కొరకు ఉండినను నీతి ప్రవహించింది శేషము రక్షించబడడానికి. ఎంతోమంది వచ్చారు, సముద్రపు ఇసుక రేణువుల వల్ల వచ్చారు, కానీ శేషం ఏమైందంట, రక్షించబడింది. కారణం ఏంటంటే నీతి ప్రవహించింది. ఈ దినాల్లో నీతి లేదు, అవినీతి ఎక్కువ అవుతుంది, అవినీతి ఎక్కువ అవుతుంది, నీతి లేదు, అవినీతి.
అక్రమం ఎక్కువైంది. నీతి ఉండవలసిన స్థానంలో అవినీతి ప్రవహిస్తూ ఉంది. అవినీతి ప్రవాహంగా వస్తుంది. ఇక ఆనంద ప్రవాహం ఎలా ఉంటుంది? అవినీతిని తీసివేసుకోవాలి. దేవుని సన్నిధిలో నీతిని అనుసరించాలి. అందుకని నీతి గల జనం అంటాడు. ఆదికాండం 20వ అధ్యాయము 4వ వచనం. అయితే అబీమెలెకు కోలేదు కనుక అతడు ప్రభువా ఇది నీతి గల జనమును. ఏముందట ఆ జనం దగ్గర? నీతి ఉంది. నీతి గల జనం కాబట్టి అవినీతిని తొలగించుకొని నీతిని సంపాదించుకోవాలి. నీతిగా ప్రవర్తించాలి. యేసుప్రభు వారిని నమ్ముకున్నటువంటి వాళ్ళు నీతిని సంపాదించుకోవాలి. పరలోకంలో అసలు ఉండేదే నీతి అని రాసింది పేతురు రాసిన పత్రిక. పరలోకంలో ఉండేది ఏంటంటే నీతి. 3వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. 3:13 వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుతున్నాము. వాటి యందు నీతి నివసించును. నీతి లేదు, అవినీతి కదా. ఎంత అవినీతిగా ప్రవర్తిస్తారు, అక్రమంగా ప్రవర్తిస్తారు, అన్యాయంగా ప్రవర్తిస్తారు. ఆమోసు గ్రంథం 5:24 కూడా అంటాడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 24 వచనం. నీళ్లు పారునట్లుగా ఏం జరగాలట? న్యాయము జరగాలి. గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయండి. నీతి న్యాయం. న్యాయం ఏదో నీతి ఏదో అది రావాలి. అప్పుడు ఆనంద ప్రవాహం వస్తుంది. లేకపోతే మోషే బండను కొట్టగా నీళ్లు ప్రవహించాయి కానీ పరిశుద్ధత రాలేదు. నీళ్లు ప్రవహించాయి కానీ వివాదం వచ్చింది. నీళ్లు ప్రవహించాయి కానీ శోధనలు వచ్చాయి. నీళ్లు ప్రవహించాయి కానీ మోషేకు బాధ కలిగింది, దుఃఖం కలిగింది. కాబట్టి నీతి న్యాయం కావాలి. పరమగీతములు సమయం కూడా నేను ఆపేస్తున్న ఎండ ఎక్కుతుంది కాబట్టి 4వ అధ్యాయము చివరిగా ఈ మాటతో ముగించుకుందాం. 4:15 వచనం చూడండి. ఒక పెళ్లి కుమార్తె గూర్చి, సంఘ వధువులు గూర్చి ఒక మాట వివరిస్తున్నాడు. ఎన్నో మాటలు వివరించాడు కదా. కాళ్ళు ఎలా ఉన్నాయి, కళ్ళు ఎలా ఉన్నాయి, ముక్కు ఎలా ఉంది, చేతులు ఎలా ఉన్నాయి, ఇలా మరి పెదవులు ఎలా ఉన్నాయి, నాలుక ఎలా ఉంది, మాటలు ఎలా ఉన్నాయి, అన్ని వివరిస్తూ సంఘమంతా కలిసి ఎలా ఉందంట? నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన అంటే ఏందో స్విమ్మింగ్ పూల్ అనుకుందామా? నీటి కొలను, ఉద్యాన జలాశయం అంటే మంచి ఉద్యానవనం అంటారు కదా. అలా చెట్ల మధ్యలో చల్లగా మనకు ఆహ్లాదంగా ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉండే
ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది. ప్రవాహ జల కూపము అంటారు. సంఘాన్ని, వధువును వివరిస్తూ ఆ మాట. అలా ఉండాలి మనం. అక్కడ సేద తీరాలి, అక్కడ సంతృప్తి కలగాలి, అక్కడ చల్లదనం ఉండాలి, అక్కడ మాలిన్యం కడిగివేయబడాలి. అది ప్రవాహం అంటే. ప్రవాహం అంటే నాకు చెయ్యి ఏమైందంటే చెయ్యి విరిగి అది వంకర ఉంది. వాళ్ళు ఏం చేశారంటే ఈ నీళ్లు దారగా పడే దగ్గర అట్లా చేయి పెడితే ఏమవుతుందంటే నరాలు ఏమైంటాయంట, నరాలు చల్లగుంటాయా అంటే ఏమైనా ఇప్పుడు ఆ ప్రవాహం దగ్గరికి వస్తే, నీటి దారి దగ్గరికి వస్తే, ఫోర్స్గా వస్తున్నటువంటి ఆ నీళ్ళ దగ్గరికి పోతే ఏమైందట అట్లా. కాబట్టి అది మరి పూర్తిగా మాలిన్యాన్ని తీసివేసేదిగా ఉండాలి. మందిరంలో వచ్చే ఆనంద ప్రవాహము మనలో ఉన్నటువంటి ఆ చెడంతా తొలగిపోతుంది. కన్నీరు గార్చాలి అవసరమైతే. కన్నీటిని ప్రవాహంగా తీసుకొని వచ్చి తర్వాత ఆనంద ప్రవాహమును అనేకులకు ఇప్పించాలి. అలాంటి సంఘముగా మన మందిరం ఉండాలి, మనం ఉండాలి, నేనుండాలి, నువ్వు ఉండాలి. అంతేగాని మరి ఇంకా వేరే వేరే జలకూపాలు ఉన్నాయి. అది బురదను మైలను పైకి ఎప్పుడు విడిజిమ్ముతుంది. ఇంకా అక్కడ ఎప్పుడు బురద ఉంటుంది. అది ఇంకేమైతుంది, ఊపిరాగా మార్చబడుతుంది, అది ముంచి వేస్తుంది, అది మురుగుడుగా ఉంటుంది. చాలా ఉన్నాయి మాటలు, అవి ఇప్పుడు చెప్పే టైం కాదు. ఓపిక కూడా ఉండదు. మోకరించి కళ్ళు మూసుకోనండి. అలా ఉందా లేక ఆనంద ప్రవాహంగా ఉందా మన సాక్ష్యం, మన జీవితం, మన మందిరం, మన పరిచర్య, మన ప్రార్థన, మన సహవాసం ఎలా ఉంది? మనం ఒకసారి పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. సమృద్ధి ఉంది కానీ సంతృప్తి లేకుండా అయిపోయింది. సమృద్ధి లేకుండా సంతృప్తి ఉంటే ఎంత బాగుంటుంది. సమృద్ధి ముఖ్యం కాదు, సంతృప్తి ముఖ్యం. సమృద్ధి వద్దంటలేడు, సమృద్ధి కూడా ఒక ఆశీర్వాదం గుర్తే. కానీ సమృద్ధి సంతృప్తి లేకుండా చేస్తే వద్దు. నీతి కావాలి, న్యాయం కావాలి, పరిశుద్ధత కావాలి, దేవుణ్ణి ఘనపరిచేది కావాలి, దేవుణ్ణి మహిమపరిచేది కావాలి, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేది కావాలి. అలా తీర్మానం చేసుకుందాం, యోగ్యంగా బలలో పాల్గొందాం.